ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు ఈ అలర్ట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సారీ. ఓకే, మనకైతే ఫుల్ ప్రైస్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఏం కనిపించదు. ఓకే, ఇక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది, ఇక్కడైతే ఇంకేం ఉండవు. ఓకే, ఫస్ట్కి వద్దాం, డౌన్లోడ్లోకి వెళ్దాం. మీకైతే ఒక 30 సెకండ్ వీడియో అయితే ఉంటుంది, ఇదైతే చేసుకోండి. ఒక 2 సెకండ్ అయితే జరుపుకోండి. ఓకే, 2 సెకండ్ అయితే మనకైతే ఒక 3 సెకండ్ అయినా పర్లేదు. ఓకే, 2 సెకండ్ అయితే కట్ చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదైతే మళ్ళీ అక్కడ 0 వచ్చే వరకు లెఫ్ట్ సైడ్లో. ఓకే, అయితే ఇలా పెట్టుకోండి. ఇక్కడైతే బీట్ మార్క్ ఇచ్చిన ఈ బీట్ మార్క్ వరకు ఇదైతే కట్ చేసుకోండి, మనకు మిగతా వీడియో అవసరం లేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఆబ్జెక్ట్ ఉంటుంది. కెమెరాని అయితే ఏం చేయకండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 లేయర్స్ అయితే మనమైతే కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేద్దాం. ఓకే, మనకైతే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ 9 సెకండ్ 26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇవైతే పేస్ట్ చేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసుకుంటే ఇవైతే చివరి దాకా ఉంటాయి. ఓకే, చివరి దాకా ఉంటాయి, కానీ ఇక్కడైతే మీకు రిజల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ హెన్స్ వైటింగ్ అనేది ఉంటుంది. ఇది కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకైతే నేను ఇస్తాను. ఓకే, మీరైతే పిఎన్జీస్ మనం ఇక్కడ డౌన్లోడ్లో ఉన్నాం కదా, ఇక్కడ ఫోటో రూమ్లోకి వెళ్దాం. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్తే ఇవైతే వస్తాయి. ఓకే, ఇది అనమాట ఫైటింగ్ అనేది. ఓకే, చూసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మకర సంక్రాంతి పిఎన్జీ. ఓకే, మకర సంక్రాంతి పిఎన్జీ మనమైతే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి, ఓకే, నేను ఆల్రెడీ పెట్టేసిన కాబట్టి మీకైతే ఇలా వస్తుంది. ఇప్పుడైతే ఇలాగైతే వస్తుంది, మీకు అక్కడ ఏం కనిపించదు మీకు ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇక్కడ మకర సంక్రాంతి అనేది ఇక్కడ ఫోటో రూమ్ కాదు, ఇక్కడైతే మనం డౌన్లోడ్లోకి వెళ్దాం. ఓకే, డౌన్లోడ్లోకి వెళ్తే ఇక్కడ మకర సంక్రాంతి అని ఉంటుంది. ఓకే, ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్నారు కదా, తర్వాత వచ్చేసి మనకైతే ఫ్యామిలీ పిఎన్జీ. ఓకే, ఫ్యామిలీ పిఎన్జీ అంటే నేనైతే మా ఫ్యామిలీ అయితే పెట్టుకున్నాను నేను. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్దాం. ఫోటో రూమ్లోకి వెళ్ళి సెట్ చేద్దాం. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఎవరన్నా కానీ పెట్టేసుకోండి. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుంటే అక్కడైతే వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెప్తాను. ఇవైతే ఇలా సెట్ అయినాయి. మనం ఒక టెంపుల్ అయితే మనకు కనిపించింది కదా, ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే వీడియో అయితే చేసుకుందాం. ఓకే, అది డౌన్లోడ్లో ఉంటుంది కాబట్టి బిగ్ టెంపుల్ అనేది మనకు ఎంత రిజల్యూషన్ కావాలనేది చూసుకుందాం. ఓకే, బిగ్ టెంపుల్ అనేది 3000. ఇక్కడ రిజర్వేషన్ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్లో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, మనకైతే 3500 పెట్టుకుందాం. ఓకే, 500 పెట్టుకుందాం, క్లిక్ చేద్దాం. ఓకే, ఇదైతే అక్కడ కనిపిస్తుంది, మనమైతే సెట్ చేసుకుందాం. ఓకే, ఇదైతే చివరి దాకా తీసుకురండి, ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని మనకైతే ఇదైతే ఫుల్గా ఎడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఎంత ఉందో అంత మనం జరుపుకుందాం ఇది. ఓకే, కొంచెం అంటే సెట్ చేసుకోవాలి మనము, ఒక నిమిషం. ఓకే, ఇలాగైతే ఉంటుంది. సో అక్కడైతే కట్ అవుతుంది కదా, ఇలాగైతే ఉంది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ స్మాల్ టెంపుల్. ఓకే, స్మాల్ టెంపుల్ అనేది ఇక్కడైతే ఉంది. ఇదైతే మనం ఇక్కడ దాకా జరుపుకోండి. రిజర్వేషన్ అనేది మనము ఇక్కడ జెడ్లోకి వెళ్ళి మనమైతే ఒక అది 3500 పెట్టుకున్నాం కదా, ఇది 3400 పెట్టుకుందాం. ఓకే, 400 పెట్టుకొని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే మనమైతే కొంచెం పెద్దగా పెంచుకుందాం. ఓకే, స్మాల్ అంటే నేనేం చెప్తున్నానంటే, ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, కొంచెం పెద్దగా చేసుకున్నా పర్లేదు, ఇలాగైతే పెట్టేసుకోండి, కొంచెం పైన పెట్టేసుకోండి. ఓకే,
ఆ గుడికి స్ట్రేట్గా ఉండేటట్టు ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకైతే పిఎన్జి మనకి హ్యాపీ పొంగల్ అనేది ఉంటుంది కదా, హ్యాపీ పొంగల్ అనేది మనమైతే యాడ్ చేసుకుందాం. ఓకే, హ్యాపీ పొంగల్ అనేది 3000 చేసుకుందాం. ఓకే, ప్లస్ అకౌంట్ చేసుకుందాం, మీడియాలోకి వెళ్దాం. ఇక్కడైతే పొంగల్ పిఎన్జి ఉంటుంది. ఇదైతే రిజర్వేషన్ వచ్చేసి మనకి 3000 పెట్టుకుందాం. ఓకే, జెట్లోకి వెళ్దాం, 3000 పెట్టుకుందాం. ఓకే, 3000 పెట్టుకున్న తర్వాత క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాగైతే వస్తుంది. ఇదైతే పెద్దగా చేసుకుందాం. మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది అయితే ఈ సైడ్ అయితే జరుపుకోండి, ఇక్కడైతే కిందకి అయితే తీసుకురండి. ఓకే, కిందకి అయితే తీసుకురండి. ఓకే, ఇలాగైతే కింద పెట్టేసుకోండి. ఇంకొంచెం పెద్దగా చేసుకున్నట్టు చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇదైతే ఇంకొంచెం పెద్దగా చేద్దాం, కొంచెం పెద్దగా చేసి కిందకి తీసుకొద్దాం కొంచెం. ఓకే, రైట్. ఓకే, ఇదైతే చివరి దాకా జరిపేసుకుందాం. ఓకే, చివరి దాకా జరిపేసుకుని ల్యాగ్ ఎక్కువైనా పర్లేదు, చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో. మీకు దాంట్లో అయితే డెమో వీడియో అయితే చూపించిన కదా. ఓకే, ఇక్కడైతే మ్యాన్ పిఎన్జీ చేసుకుందాం. ఓకే, మ్యాన్ పిఎన్జీ జస్ట్ మనకి ఇక్కడైతే మనకి ఎంత ఉందో అంత చేసుకుందాం. ఒకసారి నేను నా ఫోటో పెట్టి చూపిస్తాను నేను. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్దాం. ఒక నిమిషం, నా ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే చివరి దాకా జరిపేద్దాం. ఓకే, జరిపేసిన తర్వాత మనకి ఇది రిజర్వేషన్ చూసుకోండి, ఇది ఎంత ఉంది, మనకైతే 3000 ఉంది. ఓకే, 3000 అంటే ఇంకొంచెం ఒక 100 పెట్టుకుందాం. ఓకే, 3100 పెట్టుకుందాం. ఓకే, 3100. ఓకే, 100 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, కొంచెం పెద్దగా చేసుకుందాం. కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడైతే జరిపేసుకుందాం మనం. ఓకే, ఇక్కడైతే పెట్టేసుకుందాం. చూడండి పొంగల్ వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. మీ ఫొటోస్ కూడా ఏమైనా ఉంటే ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, సో ఇదైతే ఇలా ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి పార్ట్ పిఎన్జీ కావాలి. ఓకే, టాప్లో ఉన్నది మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను తర్వాత చెప్తాను. నేను ఈ బ్యాక్గ్రౌండ్కి ఆల్రెడీ 4000 ఇచ్చిన నేను. ఓకే, దీంట్లో నేను ఇంపుట్ కాదని చెప్పి నేను వీడియో అయితే ఇవ్వలేదు, దీనికి వీడియో ఇస్తే సూపర్ ఉంటుంది. ఓకే, మనకైతే తర్వాత వచ్చేసి హ్యాపీ పొంగల్ అయిపోయింది, మనకు పార్ట్ వీడియో కావాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్ట్ వీడియో అయితే మనకైతే డౌన్లోడ్లో ఉంటుంది. ఓకే, ఆ పార్ట్ వీడియో కూడా ఇస్తాను, గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడైతే అంటే పాలు పొంగిస్తాం కదా, ఇక్కడైతే ఇదైతే ఉంది, ఇదైతే ట్రిమ్ చేసుకోండి. ఇది చివరి దాకా వచ్చేసి ఇది బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకుని ఇది కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని దీనికైతే ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, తెలుసు కదా మనకి క్రోమాకీ. ఓకే, క్రోమాకీలో మీరు ఒక 5000 అట్లా పెట్టుకోండి. ఆ గ్రీన్ స్క్రీన్ అనేది పోయే వరకు పెట్టేసుకోండి. ఓకే, మనకు అంతలా కనిపించదు కానీ మనకి కెమెరా ఆబ్జెక్ట్ ఆన్ చేసినప్పుడు మనకైతే అది ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ వీడియో అనేది 3000, ఈ రిజల్యూషన్ వచ్చేసి 3000 పెట్టుకోండి. ఓకే, 3000. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇదైతే మనమైతే కిందకి జరుపుకుందాం. ఓకే, కిందకి జరుపుకొని ఇక్కడైతే పెట్టేసుకుందాం. ఓకే, సూపర్. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకో వీడియో కావాలి, మనకు ఫైర్ ఎఫెక్ట్ కావాలి. ఓకే, ఫైర్ ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ నుంచి అయితే మనమైతే ఫైర్ ఎఫెక్ట్ అంటే చలిమంట వేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, ఓకే, ఇది టైమింగ్లోకి వెళ్ళి ఈ వీడియో మాత్రం టైమింగ్లోకి వెళ్ళి ఈ చివరి దాకా ఇప్పుడైతే చేసినాం కదా మనం. ఓకే, ఇక్కడ దాకా ఈ ట్రిమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా వస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక నిమిషం, పార్ట్ వీడియో అది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి అయితే ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఇది చూసుకోండి, ఒకవేళ ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఒక 5000, ఒక 4500 అట్లా పెట్టుకోండి. ఓకే, ఇది గ్రీన్ స్క్రీన్ పోయే వరకు. ఓకే, సో దీనికైతే మనమైతే రిజర్వేషన్ ఎంత ఇద్దామంటే సేమ్ మనము ఇప్పుడు 2200 పెట్టేసుకున్నాం. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, ఇక్కడైతే 2200. ఓకే, ఇవి పెట్టేసుకున్న తర్వాత ఇదైతే మనం ఎక్కడ తీసుకురావాలంటే ఇక్కడ ఒక నిమిషం, 2200 కదా, మొత్తం కట్ చేద్దాం, 2200. ఓకే, ఇది ఇక్కడికి వచ్చి ఇది
అంటే XYZ ఉంది కదా, జెడ్లోకి వెళ్ళకండి, ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇదైతే పెద్దగా వేద్దాం. ఓకే, కొంచెం పెద్దగా వేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, తర్వాత మనకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక ఆవు PNG అయితే ఇద్దాం. ఓకే, ఇక్కడైతే ఉంది. ఇదైతే మనం పైన 3 డేస్ క్లిక్ చేసుకొని ఇది ఫ్లిప్ ఇది చేసుకుంటే ఇది వస్తుంది. ఇది చివరిదాకా జరిపేసుకోండి. ఓకే, చివరిదాకా జరిపేసుకొని మనము ఒక నిమిషం ఇదైతే చివరిదాకా జరిపేసుకుందాం. ఓకే, జరిపేసుకున్న తర్వాత ఇదేం చేద్దామంటే చిన్నగా చేసుకుందాం. ఓకే, చిన్నగా చేసుకొని మనకి ఓకే ఎంత ఉంది. సో మనం ఫ్యామిలీ ఎంత రిజర్వేషన్ ఇచ్చుకుందాం చూసుకుందాం. ఓకే, 2-3 ఉంది. ఓకే, 2-300 ఉంది. ఓకే, ఇది కూడా మనం ఇక్కడ 2-300 చేసుకుందాం. చూద్దాం ఎక్కడికి వస్తుందో చూద్దాం. అయితే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే సైజ్ అయితే పెద్దగా చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడైతే జరుపుకుందాం. ఓకే, జరుపుకొని ఇక్కడైతే పెట్టేసుకుందాం. అంటే ఈ ఫ్రంట్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని కొంచెం వెనక్కి అనాలి. ఓకే, కొంచెం పైకి అంటే జెడ్లోకి వెళ్ళి అయితే వచ్చేస్తుంది మనకి. అయితే పెద్దగా చేసుకుందాం. ఓకే, కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, కొంచెం సైడ్ తీసుకుందాం, మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఓకే ఇంతే ఉంటుంది. ఓకే, మనకైతే ఇదైతే మొత్తం అయితే మనకి వీడియో అయితే కంప్లీట్ అయింది. ఓకే, కింద నేను వీడియో దీంట్లో ఎఫెక్ట్లోకి వెళ్ళి PNG ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే మనం అయితే వీడియో ఇస్తాను, ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉంటుంది సేమ్. ఓకే, ఈ వీడియో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే మూవ్ అనేది అయితే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి చివరికి వచ్చేసి నేను సాంగ్ అయితే ఇస్తాను, సాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొకటి మనకి కెమెరా ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఈ కెమెరాలో ఇవైతే కిందివి అయితే కాపీ చేసుకున్నాం. ఈ కెమెరా ఒక్కటే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచే మనం పేస్ట్ చేసుకున్నాం. ఓకే, పేస్ట్ చేసుకొని ఇప్పుడైతే ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఇప్పుడైతే ఇలా అయితే కనిపిస్తుంది మనకి. ఓకే, ఓకే సూపర్. ఓకే, ఓకే ఓకే మకర సంక్రాంతి తర్వాత వచ్చేసి మనకు పొంగల్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఇదైతే వస్తుంది మనకి పాలు పొంగే తర్వాత మనకు ఫ్యామిలీ ఫోటో అయితే వస్తుంది ఇక్కడ. ఓకే, కొంచెం జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, సూపర్ వస్తుంది అనమాట. ఓకే, మకర సంక్రాంతి చివరికి వచ్చేసి ఇక్కడ. ఓకే, సూపర్ కదా. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.